నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇదంతా కూడా పెద్ద హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం వారి సతీమణికే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు మన ముందు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు లంకల దీపక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే గడప గడపకి ప్రోగ్రాం కోసం తిరుగుతూ ఉన్నారు, ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఉన్నారు, ప్రజల్ని ఓటర్లందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు ఈసారి బీజేపీకి పట్టం కట్టమని. ఎందుకంటే మోడీ ఏదైతే ఈ దేశంలో మంచి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారో, గత 3 సార్లు కూడా మోడీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది భారతదేశంలో. సో మోడీ యొక్క సంస్కరణలు అన్నీ కూడా ఒకసారి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ మరి బీజేపీ ఈసారి తెలంగాణలో పాగా వేసేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది లంకల దీపక్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. దీపక్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, ఎలా సాగుతున్నాయి ప్రసారాలు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడైతే మీ టికెట్ అవ్వక ముందు నుంచి కూడా మీరు ప్రచారం స్టార్ట్ చేశారు, ప్రజల నుంచి కూడా మీకు రెస్పాన్స్ బాగానే వస్తున్నట్టుగా కనపడతా ఉంది. మీరు డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీ నుంచి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది ప్రజల నుంచి? ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇయ్యక ముందు కూడా నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఇక్కడ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాబట్టి నా యొక్క ధర్మం, నా యొక్క కార్యక్రమం, నా డ్యూటీ పార్టీ గురించి ఎప్పుడైతే ఎలక్షన్స్ ఎలా ఉందని తెలిసే కాబట్టి నేను ఫస్ట్ నుంచే దీని మీద ఫోకస్ చేసి డిఫరెంట్ ఏరియా నుంచి డిఫరెంట్ చూసుకొని ఎవరి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నాం. ఎప్పుడైతే నాకు నా యొక్క లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ చూసి నాకు ఈసారి ఏదైతే టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి డిఫరెంట్ లెవెల్లో ఇంకా నేను కూడా పాదయాత్రలు, పర్సనల్ యాత్రలు అవన్నీ చేయడం జరుగుతుంది. పోయినప్పుడల్లా ఎక్కడికి పోయినా కానీ లాస్ట్ టైంకి ఈసారికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజల నుంచి వచ్చే స్పందన వేరే తిరగానే ఉన్నది. ఈసారి మోడీ గారికి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్నాం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, కానీ ఎక్కడ మా డెవలప్మెంట్స్ కావట్లేదు. కనీసం మీరన్నా ఫైట్ చేస్తారనే ఉద్దేశంతో నాకు వేస్తారనే దాంతో ప్రజలు నాకు చెప్పడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసింది, ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది 2 ఏళ్లలో అనేది మీరు ప్రజలకు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఎలాగా రెస్పాన్స్ వస్తుంది అక్కడి నుంచి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడికి పోయినా ప్రజలు చెప్పేది ఏంటంటే, అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఏదైనా సరే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే, ఇంతకుముందు మాగంటి గారు అయినా సరే ఎవరైనా సరే అక్కడ ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి, ఏం చేసిరని ప్రజలు అడుగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ 11 ఏళ్ళు ఉన్నాడు దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్లో. సో ఆయన ఏం చేసిండు? జనరల్గా అందరు కూడా ఏమి చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు. దాని తర్వాత ఎవరికి ఇట్లా దాని దిక్కు పట్టించుకునే నాదుడే లేదని ప్రజలు అంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, భారతీయ జనతా పార్టీ ఈరోజు గెలిస్తే ఏం చేస్తుందంటే, ఒక్కరినైనా సరే మీ గురించి ఫైట్ చేస్తానికి అసెంబ్లీలో నన్ను పంపిస్తే కంపల్సరీ దీని రూపురేఖలు చేంజ్ చేస్తానికి నేను శాయశక్తిలో కృషి చేస్తానని తెలియజేసుకుంటాను. ఓకే, సో ప్రచారం అదే చెప్తున్నారా? మరి ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? ప్రజల దగ్గర పోయినప్పుడు నేను ఈసారి వేస్తా అని చెప్తున్నారు వాళ్ళు. నేను కొందరి దగ్గర పోతే మాకు తెలుసండి, మైనార్టీలు మన ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ ముసుగులో ఇక్కడికి వస్తున్నారు, ఒకసారి మేము ఇక్కడ ఛాన్స్ ఇస్తే ఓల్డ్ సిటీలో జరిగిన గతే అని చెప్పేసి బస్తీ పెద్దలు చెప్తున్నారు నాకు చాలా మంది. మాకు తెలిసి ఈసారి మేము ఏం చేయాలో మాకు మంచి స్టోరీలు తెలుసు, ఏం ఇక్కడికి వస్తే ఎట్లా మాట్లాడాలో కూడా తెలుసు అని వాళ్ళే అంటున్నారు, మేమేదో అన్నది కాదు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి మేము ఈసారి సపోర్ట్ చేస్తున్నాము, కానీ మీరు మాత్రం అసెంబ్లీలో దీని గురించి ఫైట్ చేయాలి. ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే ఉంది, హై టెన్షన్ ప్రాబ్లమ్స్ అక్కడనే ఉన్నాయి, ఈ రెగ్యులరేషన్ అని చెప్పి చేపిస్తా అని చెప్పి అది అక్కడనే ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం చేసిరని వాళ్ళు వస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చేది ఓన్లీ ఒకటే నినాదంతో, మైనార్టీస్ మా ఎమ్మటి ఉన్నారు, ఎంఐఎం మాకు సపోర్ట్ చేస్తుంది అని ఒక పార్టీ అంటది, మైనార్టీస్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ మతం పేరుతో రాబోతున్నారు ఇక్కడికి. మోడీ గారు ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా అక్కడ మైనార్టీ సపరేటు, హిందూ సపరేట్ అని ఏ స్కీమ్స్ తీసుకురాలేదు, అందరికీ ఒకరే తీసుకొచ్చారు. అందుకొరకు వాళ్ళు కూడా మైనార్టీ లేడీస్ కూడా మతం తిరుగుతున్నారు. వాళ్ళు అనేది మోడీ సాబ్ ఆనేకే బాద్ బహుత్ అచ్చా హై, కहीं గడబడ్ నహీ హై, కుచ్ భీ నహీ బోల్కే అట్లా అనడం జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మైనార్టీస్ అందరూ కూడా ఒకవైపు కాంగ్రెస్, ఎందుకంటే ఆల్రెడీ ఎంఐఎం ఎందుకంటే ఈసారి పోటీ కూడా చేయట్లేదు ఎంఐ.
సో దానికి సంబంధించి ఈరోజు అజారుద్దీన్ గారు కూడా మంత్రి పదవి ఇస్తారనేది కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు, మైనార్టీ ఓట్లను వాళ్ళ వైపు తిప్పుకునేందుకు చేసే ప్రయత్నంగా రేపొద్దున బీజేపీకి నష్టం కలిగే అవకాశం ఉందంటారా? నేను అదే చెప్తున్నానండి, వాళ్ళు రాజకీయాలు చేస్తున్నది ఓన్లీ మైనార్టీల ఓట్ల గురించే. ఎంఐఎం వాళ్ళు చెప్పేది ఏంది, సింపుల్గా గవర్నమెంట్లో ఉన్న ఏ గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి పెద్దలకు చెప్పేది, జూబ్లీహిల్స్ దాన్ని డెవలప్ చేస్తే మా దగ్గరికి ఎవరు రారు, మైనార్టీస్ ఎవరైనా సరే మా దగ్గరికి ఎవరు రారు, అప్పుడు మేమేడికి పోవాలనే ఉద్దేశంతో ఏ డెవలప్మెంట్ దానికి కూడా వాళ్ళు చేస్తానికి వాళ్ళు ఒప్పుకోరు. ప్రజలు ఆలోచించాలి. మనం భారతీయులు అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఏ వర్గానికి ఏ కులం వాళ్ళైనా సరే అక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, డెవలప్మెంట్ చేస్తే మైనార్టీస్ ఎవరైనా సరే ఎంఐఎం వాళ్ళ దగ్గరికి రారు కాబట్టి మీరు డెవలప్ చేయొద్దు, నేను ఓట్లు వేయించే బాధ్యత మాది, మాకు ఎంత ఇస్తారు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తారు, బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయిస్తా అని చెప్పి ఒప్పందం. అది సింపుల్, అది అందరికి తెలిసిన విషయమే. సో మరి ఇప్పుడు దానివల్ల బీజేపీ కంటే మీరు మైనార్టీ ఓటర్స్ మా వైపు కూడా ఉన్నారని మీరు అంటా ఉన్నారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారని మీరు అనుకుంటున్నారు? అసలు డెఫినెట్గా మైనార్టీస్ ఈసారి ఎన్నడూ లేని, ఎందుకంటే 130,000 ఓట్లు ఆళ్లే ఉన్నాయన్నారు. మైనార్టీస్ అంటే క్రిస్టియన్ మైనార్టీస్ కూడా ఉన్నారు. సో ఎవరైనా సరే ఈసారి మాత్రం మోడీ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మైనార్టీస్ మా ఎమ్మడి తిరుగుతున్నారు కూడా. చాలా మంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు మైనార్టీస్ మా ఎమ్మడి తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు రెండు పార్టీ వాళ్ళు మమ్మల్ని కొనటానికి చూస్తున్నాయి, ఎంఐఎం మమ్మల్ని అమ్ముతానికి చూస్తున్నది అనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈసారి మైనార్టీస్ ఏరియాలో బాగానే ఓట్లు పడతాయని మేము అనుకుంటాం. ఓకే, లంకల దీపక్ రెడ్డి గారు ఎంతో కాలంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రతిసారి కొంచెం ప్రాబ్లం అంటే మీకు ఓటమే ఎదురవుతుంది. మరి ఈసారి మీకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడి నుంచే కిషన్ రెడ్డి గారు ఎంపీగా మంచి మెజార్టీ రావడం జరిగింది ఈ నియోజకవర్గం నుంచి. సో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయి? నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తానండి. లాస్ట్ టైం కాంటాక్ట్ చేసిన ఎన్నడూ లేని విధంగా ఇక్కడ నాకు ఓట్లు వచ్చినాయి. అంతకంటే ముందు 5-6 వేలు వస్తే నాకు 26,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా లాస్ట్ డే ఇచ్చారు సీట్ నాకు. దాని తర్వాత కిషన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వస్తే అక్కడ నేను చెప్పాము, దానికి మాకు కూడా ఆల్మోస్ట్ డబుల్ ఓట్లు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు ప్రజల దగ్గర పోతే అంతకంటే ఎక్కువ స్పందన ఉన్నది. అన్నికంటే ఎక్కువ కమ్యూనిటీ అసోసియేషన్ వాళ్ళు, బస్తీ నాయకులు అందరూ కూడా ఫస్ట్ టైం అప్రోచ్ అవుతారు. అంతకుముందు భయపడుతుంటే గోపీనాథ్కి ఎవరైనా ప్రెసిడెంట్ లేకపోతే ఈ బస్తీ పెద్దలు మా దగ్గరకు వస్తే మీరు ఎందుకు పోయారు, మీకు ఈ పని చేయించాము ఆ పని చేయించాము ఇట్లా వార్నింగ్స్ ఇస్తుండే వాళ్ళని. కేసులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని అసోసియేషన్స్ అన్నీ మా దగ్గర తిరుగుతున్నాయి. మేము మీకు మా సహాయ సహకారాలు మీకు ఉంటాయని వీఆర్ హ్యాపీ ఫర్ దెమ్. ఓటు వేస్తామని చెప్తారు, గెలిపిస్తామని చెప్తారు. డెఫినెట్లీ వాళ్ళ గురించి మేము ఏ లెవెల్కైనా పోతానికి రెడీగా ఉన్నాం. ఓకే, 6 గ్యారెంటీల విషయంలో ప్రజల నుంచి రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా మీరు ప్రజలకి చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఏదైనా సరే 6 గ్యారెంటీలలో ముఖ్యంగా చేస్తా అన్నది ఎక్కడ చేసిరు అనేది, ఎక్సెప్ట్ ఆ లేడీస్కి బస్సు తప్ప, ఆ బస్సులో కూడా కొట్లాడుకుంటున్నారు. మగవాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మా పని అనేది ఉత్తనే వాళ్ళు తిరిగి వస్తారని బస్ టికెట్ ఉంది కదా అని చెప్పేసి ఏడుకో పోయి వచ్చేది పోయేసి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు అంటున్నారు. ఆటో డ్రైవర్లు వాళ్ళు మా పొట్ట కొట్టిర్రు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఇదంతా కూడా బస్ ఛార్జీలు పెంచారని కూడా ఇప్పుడు పెంచుతున్నారు, బస్ ఛార్జీలు పెంచేసి అని. సో నేను చెప్పేది ఒకటి భారం పడుతుంది. అక్కడ ఫ్రీగా పెట్టినప్పుడు ఇతర సైడ్ భారం పడుతుంది డెఫినెట్లీ. సో నేను చెప్పేది ఒకటి, మీరు వాగ్దానాలు చేసినటువంటి ఈ యొక్క అమలు కాని వాగ్దానాలు ఏం చేసిండ్రు, ప్రజల దగ్గరికి ఏ ముఖం పోతారు మీరు అని ప్రజలని సూటిగా అడిగేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మీ బస్తీలలోకి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన గుణపాఠం మీరు క్వశ్చన్ వేయాలని చెప్పేసి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. సో 42% రిజర్వేషన్ అని వాళ్ళు బీసీని పెట్టుకున్నారు. సో ఇక్కడ అగ్రకులాలకు సంబంధించినటువంటి మిమ్మల్ని కావచ్చు, అక్కడ సునీత గారిని పెట్టుకోవడం వల్ల ఏమన్నా డ్రాప్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందంటారా? సార్ బీసీ నినాదం బాగా పనిచేసే బీసీ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు కదా, వాళ్ళు మైనార్టీస్ నన్ను ఎందుకు యాడ్ చేసారు? మరి బీసీలకి ఇచ్చేదండి, మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. మేము ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లే బీసీకి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేసారు? ఇక్కడ సీఎం ఇవ్వమనండి. అక్కడ ఉత్తర మాటలు కాదు కదా. ఆ నవీన్ యాదవ్కి ఓడిపోయే సీట్ ఇచ్చి మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. మేము యాక్చువల్గా లాస్ట్ టైం సీఎం పోస్ట్ కూడా మేము అనౌన్స్ చేసింది ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. సీఎం గెలిస్తే మేము మాకు తగినన్ని సీట్లు ఇస్తే సీఎం పోస్ట్ మేము మా బీసీలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పింది లేదు కదా. దాని మీద మాట్లాడినా కానీ ఆయన ఇచ్చుకోవచ్చు కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని డైలాగులు కొడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇస్తలేరు మీ పోస్ట్ని, మీ సీటుని బీసీలకు? మేము ప్రైమ్ మినిస్టర్ సీటే ఇచ్చినాం. అదే. సో మరి తెలంగాణ రాష్ట్రానికి ప్రతిసారి కూడా గాడిద గుడ్డే ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో ప్రజలందరూ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఎటువంటి నిధులు రావట్లేదని వాళ్ళు ఒక ప్రజల్లోకి తీసుకెళ్లే వాయిస్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏ విధంగా తిప్పికొడతారు? ఓట్ల గురించి ఇట్లాంటి డైలాగులు కొడుతున్నారు అంట. ఇక్కడ నుంచి ఎందుకు ఏం పని లేనప్పుడు ఎందుకు పోతున్నారు? మినిస్టర్ల దగ్గర, సెంట్రల్ మినిస్టర్ల దగ్గర పోయి కూర్చొని గంటలు కూర్చొని పనులు తీసుకొని మీరు చేయబట్టే కాస్తో కూస్తో నడుస్తున్నది, లేకపోతే మా అప్పులు తీర్చడానికే రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటంటే పాత గవర్నమెంట్ పెట్టిన అప్పులు తీర్చడానికే మా యొక్క అన్ని అయిపోతున్నాయి, మీరు కాస్తో కూస్తో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ నడుపుతున్నా అని చెప్పి అడిగి పోయి చెప్పుకుంటున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చేసి వేరే నాకు ఏమి ఇస్తలే 10 లక్షల పైన కోట్ల పైన మేము ఇచ్చినామని చెప్పేసి మీరే దేనికన్నా ఎక్కడెక్కడ దేనికి ఇచ్చినామని మాట్లాడటానికి మా లీడర్లు చెప్తే వచ్చి కూర్చుంటే మాట్లాడదని చెప్తే వాడు వచ్చినోడు కూడా లేడు ఇంతవరకు. మాట్లాడమని టీవీలలో మాత్రం పెద్దగా మాట్లాడతారు మళ్ళీ. సో నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు సెంట్రల్ దగ్గర వేసి చెప్తుంటారు, మాకు తెలిసి అక్కడ ఏం చెప్తారు అనేది, మీరు చేయబట్టి బతుకుతున్నది గవర్నమెంట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అది జాగ్రత్తగా ఓటు వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి అని కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల అలిగేషన్స్ చేస్తూ ఉంది. దీపక్ రెడ్డి గారు వీటిలన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనేది ఎవడన్నా ఇంటే కూడా నవ్వుతాడు. జనరల్గా నవ్వవలసిన విషయం ఇది. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లోకాయుక్తంగా ఒప్పందాలు ఏమైనా ఉన్నాయేమో కానీ వాళ్ళతో మేము ఫైట్ చేస్తున్నాం, వీళ్ళతో ఫైట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలి. ఒకటే అన్నప్పుడు, అవతలోడు అన్నప్పుడు చెప్పాలి. చిన్న పిల్లలైనా కొంచెం బీజేపీ ఎవరితో కలవలేదు, కలిసినా కానీ అక్కడ ఆంధ్ర సైడ్ కలిసింది, ఓకే వాళ్ళతో నడుస్తున్నది కాబట్టి సేఫ్గా ఉన్నది. వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీతోని, బీఆర్ఎస్ కాంగ్రెస్తోని బీజేపీ ఎన్నడూ కలిసింది లేదు, దొంగల సైడ్ చూసేది కూడా లేదు. సో ఇప్పుడు మనకి ఇంకా టైం చాలా తక్కువ ఉంది లంకల దీపక్ రెడ్డి గారు. సో మరి ఏంటి అక్కడ మీరు ఈ నియోజకవర్గంలో గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, ప్రజలకు ఏం చెప్పి ప్రజల ముందుకు వెళ్తా ఉన్నారు? జనరల్గా అందరు మాట్లాడే సమస్యనే ఇక్కడ ఉన్నది, పర్మనెంట్ ఉండిపోయింది, దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళు లేరు. డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడక్కడనే ఉంటుంది. గంట సేపు వాన పడితే కృష్ణానగర్ ఆ ఏరియాలల్లో బోట్లు వేసుకొని పోవచ్చు. హై టెన్షన్ వేరే రేమత్ నగర్లో చేపిస్తా అన్నారు, ఎవరు చేయించారు? చాలా ఏరియాలలో రెగ్యులరైజేషన్ కాలేదు. చాలా ఏరియాలు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా వరకు రెగ్యులరైజ్ కాలేదు. దానికి మేము చేపిస్తా అని చెప్పి ఇవన్నీ అబద్ధాలు చెప్పేసి, వాటర్ ప్రాబ్లం చాలా ఏరియాలలో వాటర్ రాదు, అది హైట్ అండ్ లో లెవెల్ హై లెవెల్ ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏడ కూడా సాల్వ్ చేయలేదు, కానీ మేము చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నాం. సో మాలాంటి వాళ్ళకి ఇస్తే బీజేపీ నుంచి గెలిచిన వాడు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో పార్టీలకు జంప్ చేసింది లేదు, కోతి గంతులు అంటారు కదా, చేసింది మేము ఎప్పుడూ లేదు. ప్లస్ ఈ గెలిచిన వారు ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ఫైట్ చేస్తానని మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఓకే, సో మొత్తానికైతే ఇప్పుడున్నటువంటి నియోజకవర్గంలో ఏదైతే సమస్యలను గుర్తించి మీరేమన్నా ప్రత్యేకమైనటువంటి ఏమన్నా అంటే వాళ్ళకి వాగ్దానాలు ఏమైనా చేస్తా ఉన్నారా పర్టికులర్ ఈ ఎన్నిక గురించి? నేను చెప్పేది ఒకటి, ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, చిన్న జూనియర్ కాలేజ్, దాని గురించి ఫైట్ చేస్తా. సెకండ్ వచ్చేసి నేను చెప్పిన ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్ తీస్తే మెయిన్ అది సగం అయిపోతుంది. ఇక్కడ ఎక్కడికో పచ్చిగుంటాయి రోడ్లు, పాపం అనిపిస్తుంటది, ఎట్లా బతుకుతున్నారు అంటే వాసన వస్తుంటది కొన్ని ఏరియాలలో. పాపం అంటే నాకు ఆల్మోస్ట్ ఒకసారి అయితే ఈ యూసుఫ్గూడ ఏరియాలో మొత్తం వాళ్ళ ఇంట్లోకి పోయింది అంత డ్రైనేజ్ వచ్చేసి. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ, అరే ఎట్లా మరి ఎట్లా అంటే ఇది మాకు ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్నది అంటే అట్లా అని చెప్పి ఇమీడియట్ కిషన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళు అక్కడికి వచ్చి ఆఫీసర్లను పిలిపించి హౌ కెన్ యూ డూ దిస్ అని చెప్పేసి అప్పటికప్పుడే మిషన్లు తీసుకొచ్చి టెండర్లను వేయించి అది వర్క్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఏమంటున్నారు వాళ్ళు వచ్చేసి మినిస్టర్లు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి మేము పని చేస్తున్నామని చెప్పి చూపిస్తున్నారు. ఎందుకు రాలే ఇన్ని రోజులు ఎందుకు రాలే వాళ్ళు? ఎర్రగడ్డలు రోడ్డు ఖరాబ్ అయిందని చెప్పి వాళ్ళు లబో దిబో అంటుంటే ఎన్ని రోజులు చేసింది లేదు. కిషన్ రెడ్డి గారు వచ్చి ఆఫీసర్లను పిలిపించి ఇది ఎట్లా, ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఈజ్ డ్యూటీ ఆల్సో వచ్చి ఇమీడియట్గా దాన్ని ఎమ్మటి వాడి టెండర్లు పడ్డదాకా చేస్తే వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ప్రజలు ఇంకోటి కూడా ఆలోచిస్తున్నారు, ఇది అవ్వంటే కంపల్సరీ టెండర్లు వేసారు కాబట్టి అవుతుంది. వేరే ఏరియాలను అయితే ఉత్తనే వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి ఇట్లా క్లీన్ చేసినట్టు ఏదో చేస్తున్నారు, రోడ్డు వేస్తున్నట్టు. ఎలక్షన్ అయిపోగానే ఎక్కడికి వంగలో అక్కడనే ఉంటుంది. ప్రజలు కూడా చూస్తారు. నాలాంటి వాడికి ఛాన్స్ ఇవ్వండి, ఓటర్ మహాశైలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అసెంబ్లీలో ఫైట్ చేసి ఎందుకు కాదో నేను చూపిస్తాను. ఫైనల్గా నిజంగానే బీజేపీ ఈరోజు ఈ జూబ్లీహిల్స్లో గెలిస్తే
రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనేది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కూడా అదే ఆలోచిస్తుంది, బీఆర్ఎస్ అదే ఆలోచిస్తుంది, బీజేపీ కూడా అదే ఆలోచిస్తుంది. సో ఏంటి మీ 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 యొక్క 100% అండి. ఇప్పుడు లాస్ట్ టైము మున్సిపల్ ఎలక్షన్లో మాకు 48 సీట్లు ఇచ్చారు, 4 నుంచి 48 ఇచ్చారు. సో ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ ఎలక్షన్లలో కనుక మేము మంచి పర్ఫార్మెన్స్ గెలిస్తే గిట్లా డెఫినెట్లీ మున్సిపల్ ఎలక్షన్సే కాదు, రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వీళ్ళు ఫామ్ చేసే సత్తా ఉంది అని చెప్పేసి అందరు అనుకుంటారు. అట్లా సపోర్ట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైనా సరే ఉంటే నిధులు తీసుకొస్తానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళు ఉన్నారు కదా అని ఇయర్ అని కాదు, మరి వాళ్ళు మేము చేస్తామని చెప్పి ఎలక్షన్లకు వచ్చి చెప్పి చేస్తామని. నార్త్ వరకు అయితే బాగానే మీరు సఫలీకృతం అయ్యారు, సౌత్కి వచ్చేసరికి అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ప్రజలు ఆలోచించాలి, అక్కడ ఆన్లీ డెవలప్ అవుతున్నారు, మనం ఎందుకు కావద్దు అని చెప్పేసి డబుల్ ఇంజన్ సర్కార్లు ఇక్కడ ఇస్తే డెఫినెట్లీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వర్క్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుందని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఏంటి మరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ ఎన్నికని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటి ప్రజలకి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ గురించి నేను ఏ విధమైన ఫైట్ చేస్తాను, ఎంతటికైనా ఫైట్ చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, ముందర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సన్, నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాళ్ళు ఎవరు సన్ను ఎవరెవరో తెలుస్తలేదు, వేరే పార్టీ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇంకొక పార్టీ స్థానికంగా వాళ్ళు కూడా ఉన్నవాళ్ళే కదా మీలాగా, అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత పేరుంది అనేది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి అని చెప్పండి. ఎవడు ఉంటాడండి? తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. చెప్పేది ఎవరైనా చెప్తారు. నేను మా తాత నాకు 100 ఏనుగులు ఉండే అని చెప్తే నడుస్తుందా? అది ఒకటి తెలుస్తుంది కదా ఓనుకోకనికి. అరే వీళ్ళ తాతకి ఏనుగులు కాదురా పోయి, గుర్రాలు కూడా లేవు, గాడిదలు కూడా లేవు అని చెప్పి చెప్తారు తర్వాత. సో నేను చెప్పేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది అదొకటే కాదు, క్యారెక్టర్ కూడా ఉండాలి. అంటే సెంటిమెంట్ రాజకీయాలు కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు చాలా మంది. ఎక్కడైంది సెంటిమెంట్? ఎందుకు ఏడైంది? మరి కంటోన్మెంట్లో ఏమైంది? కంటోన్మెంట్లో ఏమైంది? ఈ హైదరాబాద్లో ఉండవండి, విలేజ్లలో కొంచెం ఏదో అట్లట్టు ఉంటుంది వచ్చాము, కానీ హైదరాబాద్లో వర్క్ కావాలి వాళ్ళకు. వాళ్ళు రోజు పొద్దున పోయి రాత్రికి పనులు చేసుకొని వస్తారు ఎంప్లాయీస్. ఇంటికి వచ్చేసరికి ఆ డ్రైనేజ్ ఏంది, ఆ ప్రాబ్లం, వాటర్ వస్తే ఇంటికి పోతున్నా లేని ఇవన్నీ నడుస్తుంటాయి. ఎన్ని రోజులని వాళ్ళు మతం పేరు మీద మతము ఒక వాళ్ళ ఓట్ల మీద బతుకుదామని చూస్తారో నాకు అర్థం కాదు. ఇదైతే అట్లాంటి ఉన్న రోజులు మనం ఎక్కడ బాగుపడము. మీరు అట్లాంటి డెవలప్మెంట్ చూస్తే బీజేపీ దిక్కు సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ మీ ద్వారా కొట్టేసి నన్ను హైయెస్ట్ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, దీపక్ రెడ్డి గారు, ఎర్రగడ్డలో మీరు మొన్న చూసాం, మీ ఇష్యూ చేశారు, చాలా పెద్ద ఇష్యూ చేశారు. అది ఒక ప్లేస్ని ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ బరీల్ గ్రౌండ్కి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది, ఏదైతే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని మీద చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఏంటి దాంట్లో ఎందుకు అంత ఇష్యూ చేశారు? రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సపరేట్ మతానికి సంబంధించి ముస్లిం మైనారిటీస్కి సంబంధించేసి ఒక గ్రేవ్ యార్డ్ ఎప్పుడు ఇచ్చింది లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో నడుస్తున్న ఏరియాలు నడుస్తుంటే కొంచెం సపరేట్గా గవర్నమెంట్ జీవో ఇచ్చి ఒక ప్రైవేట్ ప్లేస్, అది కేసులు నడుస్తున్న ప్లేస్ని ఆ రోజు ఇంకొక గంటలో ఈ నోటిఫికేషన్ వస్తుందంటే అప్పటికప్పుడే తయారు చేసి, ఒకటేమో అక్కడ ఆర్మీ ప్లేస్లు ఇచ్చిర్రు, ఇక్కడ తీసుకొచ్చి ప్రైవేట్ ప్లేస్లు ఇచ్చారు. అది ఎంతవరకు అని మేము రఘునందన్ రావు గారు మేము పోయి అక్కడ అడిగితే అది లేదే, మాకు సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. డెఫినెట్గా అది వాళ్ళకి తెలియదు అక్కడ చేసిర్రు అది. సో ప్రజలు ఇక్కడ ఎట్లా అంటే ఎవరన్నా మాలాంటి వాళ్ళు పోకుంటే ఈరోజు కంపల్సరీ వాళ్ళకి మీకు అయిపోయిందంటే వాళ్ళు రాత్రి పొద్దున వరకల్లా పోతుండే ఏదో అక్కడ చిన్న దర్గాలాగా అట్లా అంటారుగా మాస్క్ లాంటిది కట్టేపించేసి వాళ్ళతో ఏదో చేయాలని చూసినారు. సో ప్రజలు అక్కడ ఎన్నో వందల వేల ఫ్యామిలీస్ కొత్తగా వచ్చినటువంటి మంచి కమ్యూనిటీస్ వాళ్ళని ఆనుకొని ఇది ఇచ్చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. అవును, వాళ్ళు ఎన్నో ఖర్చులు పెట్టి ఒక లెవెల్కి వస్తారు. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ఏమంటారు బ్యాంక్ లోన్స్ తెచ్చుకుంటారు. వాడు కట్టుకున్న తర్వాత వచ్చేసి పక్కకి ఇది చేస్తుంటే ఆ కార్యక్రమాలు మైకులు పెట్టి పొంగలు పొద్దున 6ంటికి లేస్తే వాళ్ళ పని ఏమవుతుంది పాపం. సో అందుకనే నేను ఫైట్ చేసినాను అక్కడ. నువ్వు ఎక్కడనియండి, మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ గ్రేవ్ యార్డ్, మైనార్టీ గ్రేవ్ యార్డ్ ఇవ్వద్దని మేము ఎప్పుడన్నా కానీ ఇచ్చే ప్లేస్ చూడండి, కరెక్ట్ ప్లేస్ ఇవ్వండి. మీ ప్లేస్ ఇచ్చేయండి, మీరు ఎక్కడైనా ఉంటే ఇవ్వండి. మంచి ప్లేస్ చూసి ఇచ్చేదానికి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ పార్క్ చేయండి. వాళ్ళు యాక్చువల్గా పార్క్ చేయాలి, వాళ్ళ గురించి డెవలప్మెంట్ చేయాలి. 10,000 ఫ్యామిలీస్ దగ్గర చుట్టుపక్కల ఉంటే వాళ్ళ గురించి పార్క్ చేయండి. కానీ ఇట్లా తీసుకొచ్చేసి వాళ్ళ గురించి ఎవరైనా సరే లాస్ట్ పోవాల్సింది అక్కడే, ప్లేసులు బట్టి ఉంటుంది. దాని మధ్యలో దాని గురించి మేము ఫైట్ చేసినాం, దాన్ని సక్సెస్ అయినాము, అది ఆపినాము. దాని గురించి ఇంకా ఏమైనా చేస్తాను రెడీగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. దీపక్ రెడ్డి గారు,
ఇది ఒక నమూనా తీసుకొచ్చారు వీవీప్యాడ్. సో చూశారు కదండి, లంకల దీపక్ రెడ్డి గారి ఫస్ట్ నెంబర్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇట్లా బజర్ ఈ బటన్ వస్తుంది. సో ఫస్టే ఉంది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి దీపక్ రెడ్డి లంకలని వస్తుందా సార్? అవునండి, ఇది దీపక్ రెడ్డి లంకల. కానీ ఇక్కడ అదే ఇది డమ్మి కాబట్టి లంకల దీపక్ రెడ్డి గారు అని ఉంది. బట్ ఒరిజినల్ వీవీప్యాడ్లో అయితే దీపక్ రెడ్డి లంకలని వస్తుంది. ఫస్ట్ నెంబరే ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బజర్ ఎదుగుతుంది. సో ఎవరు ఓటర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకుని ఎవరు మంచి లీడరు, నేను ఎప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తున్నానని ఆయన సపోర్ట్ చేయట్లేదు, కానీ చెప్తున్నా అందరికీ సపోర్ట్ చేస్తాం. ఎవరు మంచి లీడరో ఈ నియోజకవర్గాన్ని ఎవరు డెవలప్ చేస్తారో వారికి మీరు బాగా ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లంకల దీపక్ రెడ్డి గారు. మీరు తప్పకుండా గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.